రెండవ భాగంగా ఒక వాక్యాన్ని చెప్తానని చెప్పాను. ఆ భాగానికి రెండవ భాగంగా 1 కొరింథీ 5వ అధ్యాయంలో కొన్ని మాటలు ధ్యానించాను. 1 కొరింథీ 5వ అధ్యాయంలో కొన్ని మాటలు ధ్యానించాను. జాగ్రత్తగా చూడండి. చదవలేదా? వినండి. వింటున్నారు కదా? గ్రహించండి. గ్రహించిన భాగాన్ని అనుసరించండి. అప్పుడు ఫలితం. వినేటికి పోయామనుకోండి ఏముండదు. మన వాళ్ళు చాలామంది అదే స్థితిలో ఉన్నారు. వినేటి కదా పోయేది ఇంటికే, విన్నారు ఇంటికి పోయారు, అంతే. అది కాదు. చదవటానికి శక్తి లేనప్పుడు వినడానికి శక్తి దేవుడు ఇచ్చాడు కదా. వినండి. వీళ్ళందరూ గ్రహించండి. విన్నది ఏం చేయాలా అని చెప్తుంది బైబిల్. చూడండి 5 అధ్యాయానికి 6 వచనంలో మీరు అంటే నేను అని పెట్టుకుని అందరూ మీరు దగ్గర నేను పెట్టుకోండి. 4 స్థలాల్లో నేను పెట్టుకోకపోతే నీకు బైబిల్ అర్థమే కాదు. నీవు అసలు ఇక సక్కపడలేవు. ఎవరు కూడా సక్కపడలేరు. మీరు, వారు, మనము, లోకము దగ్గర ఈ 4 స్థలాల్లో నేను మీరు మీ అక్షరాన్ని మీ జీవితాన్ని అక్కడ ఉంచుకుంటే మీకు అర్థమవుతుంది. నేను అతిశయపడుట మంచిది కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలా ఉంది? అందరికి అర్థమయ్యేది కదా. నేను అతిశయపడటం మంచిది కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? అతిశయపడాల్సినంత అతిశయపడే విధంగా నేను ఏం కార్యాలు చేయగలిగాను? నా ద్వారా ఏమైంది? ఏమీ లేదు. నేనేంది? ఇనుమున, ఇత్తడిన, బంగారం కాదు కదా, మట్టి. మట్టిలో దేవుడు మట్టిలో ఒక కుండగా చేసి అందులో తన ప్రాణాత్మను, జీవాత్మను పోశాడు. అర్థమైందా? ఆ కుండ మానవుడి యొక్క హృదయం అనే కుండ. ఈ వాక్యమును భద్రం కాపాడుకోవాల్సి. ఈ వాక్యం అంతటినీ ఆ హృదయం అనే కుండ. సామెతల గ్రంథంలో ఉంది హృదయం అనే పలకాయ. కుండకు పోల్చాడు, పలకకు పోల్చాడు, పాత్రకు పోల్చాడు. అర్థమవుతుందా? చాలా రకాలు. అయితే ఈ హృదయం అనే పలకాయ, హృదయం అనే కుండలో ఈ వాక్యాన్ని భద్రంగా కాపాడుకోవాలి, దాచుకోవాలి. అప్పుడంట కీర్తన 17:1 అంటాడు. కీర్తన 17:4 వచ్చినాక లాస్ట్ లైన్ అంటాడు, నీ నోటి మాట నన్ను నేను కాపాడుకున్నాను. అది ఈరోజు నీవు నేను పులిపిండి లేని వారముగా బ్రతకాలంటే ఆ మాట చేత జీవితాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు కాపాడుకోగలుగుతాం. పరిశీలన కాపునిస్తుంది. నేను అతిశయపడుట మంచిది కాదు. మంచిది చేయండి. అతిశయాలు మంచివి కాదంట. మంచివి చేయాలి. అతిశయిస్తే మంచిది కాదు కదా. మంచి పనులు కానివి చేసి మనం మంచి ఎలా అవుతాం? మనం మంచి ఎలా పొందుకోగలుగుతాం? మంచి పనులు చేసిన వాడు మంచి పేరు, మంచి ఫలం పొందుతాడు. చెడ్డ పని చేసినవాడు చెడ్డ ఫలం పొందుతాడు. మరి ఇక్కడ నేను అతిశయపడటం మంచిది కాదు. అర్థం చేసుకున్నారు కదా? మంచిది కాదు. అతిశయం అనేది సరైన స్థితి కాదు. ఎందుకంటే కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి, చూసారా? కొందరు వాళ్ళు కట్టుకున్న ఇళ్ళను బట్టి, వాళ్ళ ఒంటిని బట్టి, వాళ్ళు తినదాన్ని బట్టి, వాళ్ళు ధరించడాన్ని బట్టి అతిశయపడతారు. వారి పేరు ప్రఖ్యాతను గురించి అతిశయపడతారు. కొందరు రథములను బట్టి అతిశయపడతారు, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. జాగ్రత్తగా వినండి. అక్కడ రాశాడు, నేనైతే మన వదిలిపెట్టండి. చెప్పానుగా ఇప్పుడు 4 స్థలాల్లో మనము, వారు, లోకము, మీరు. 4 స్థలాల్లో నేను. కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, కొందరు రథాలను బట్టి అతిశయపడతారు. నేనైతే దేవుడు నాకు ఇచ్చిన రక్షణ బట్టి, దేవుడు నాకు చేసిన మేలులను బట్టి, ఆయన నా కొరకు మరణించి తిరిగి లేచిన విజయ జీవితాన్ని బట్టి నేను అతిశయపడతాను. నేనైతే నా దేవుడని యెహోవా నాకు చేసిన పనిని బట్టి అతిశయపడతాను. అది
ఈ భూమి మీద ఏం కనపడుతున్నాయో, ఏం చూస్తున్నామో ఏమి ఉండవు. ఒక రోజు అర్థమవుతుందా? ఏమి ఉండవు, ఎవరు ఉండవు. ఈ భూమి ఒక దినమందు మానవాళిని కదా మార్చేస్తుంది, కనపడకుండా చేస్తుంది. గుర్తుపెట్టుకో. నిర్గమకాండంలో మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడ కోరాహు కుమారులు అనేవారు అభిరాములు, నారాములు కొంతమంది ఉన్నారు. కోరాహు కుమారులు వాళ్ళ సంతతి ఉన్నారు. మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు ఆ భూమి వాళ్ళ తిరుగుబాటు ఆ భూమి నెరవేసి వారిని మింగేసింది. కనిపించలేదు, వారికి లేదు, ఎత్తుకులాడితే లేదు. ఎక్కడొస్తారు? ఎక్కడ ఇంకా భూమి మింగేసింది. సంఖ్యాకాలంలో మనం చూస్తాం. అట్నే ఒక దినమంది భూమి మానవ వ్యతిరేకం తిరుగుబాటు. ఎందుకంటే భూమికి ఉన్న మంచి లక్షణం చెప్పానా, ఈ మధ్యలో చెప్పాను కదా మీకు. దేవుని పిల్లల యొక్క ప్రత్యక్షత కొరకు భూమి ఏం చేస్తుందట? ఆశతో ఎదురు చూస్తుంది. అక్కడ ఏం జరిగింది? తిరుగుబాటు జరిగింది. తిరుగుబాటుకు పరిహారము ప్రాయశ్చిత్తం అక్కడ ఆ పరిస్థితి జరిగింది. సరే, జాగ్రత్తగా వినండి. కొందరి వలె, కొందరు అనేది చాలా డేంజర్. మీరేమనుకుంటారు? అందరూ చేయటం లేదా? అందరు చేయటం లేదా కదా? అందరు చేయటం లేదా? అక్కడ చాలా ఇబ్బందికరంగా అయిన మాటలు ఉంటాయి. జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అందరికీ చెప్పరేమి? అందరికీ అందరికీ ఏ గతిలో నాకు కూడా అదే కాదు కదా. నువ్వు విమోచింపడ్డావు కదా, నువ్వు విడిపింపడ్డావు. ప్రత్యేకింపడి తండ్రి దేవుడు తనతో కూడా తన కుమారుని ద్వారా నిన్ను అక్కడ కూర్చోబెట్టుకున్నాడు. అందరిలో లేవు నువ్వు. అది జరగాల. అందరినీ జీవితకాలం అందరూ అర్థం చేసుకోవద్దు. అందరి సంఖ్య నీకొద్దు. నువ్వేంది, నేనేంది, అది. కానీ నువ్వు పోయేటప్పుడు ఇంకో తీసుకొని పోతారా ఇంటికి? లేదుగా, ఇంక అర్థం చేసుకోండి కదా. అది ఎట్లా? ఇది కూడా అంతే. ఎవరితో పనిలే, నీ పని ఏంది? జాగ్రత్తగా వినండి. ఇక్కడ కొందరి పరిస్థితులు అది. కాబట్టి మనం అతిశయపడటానికి మనం ఏ పాఠం? అతిశయపడటానికి నేనే పాఠం? ఆయన అంటాడు మొదలపల్లి రాజశేఖర రెడ్డి గారు, ఒకప్పుడు 4 కొమ్ముల క్యాసెట్ తీశాడు. అప్పుడప్పుడు వసన యూనివర్సిటీలో కూడా వాక్యం చెప్పడం పిలుస్తారు. ఆయన సన్నగా ఎత్తుకుంటాడు. రాజశేఖర రెడ్డి గారు 4 కొమ్ముల క్యాసెట్ తీశాడు. ఆయన అంటాడు, అతిశయించడానికి నేను ఏ పాటి వాడిని, ఏముందని అతిశయపడాలి అంటాడు. అర్థమవుతుందా? ఏ పాటి వాడి మనకి ఏం తెలియదు. చాలా వికల అంత తెలిసినట్టుగా ఉంటారు. అంత తెలిసిన ఫీలింగ్. విశ్వాస జీవితంలో వాళ్ళు క్రియలేని వారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు కోరేది విశ్వాస జీవితంలో క్రియలు కోరుతున్నాడు. రక్షణ అన్నది మన క్రియ కాదు, మన విశ్వాసం కాదు. ఆయన కృపేనంట మనం రక్షింపబడి అవకాశం ఇచ్చాడు, రక్షించాడు ఆయన, అంతే. మన ద్వారా కాదు. ఏ పాట ఏముంది నా దగ్గర, ఏముందని నేను అతిశయపడినా అంటాడు కదా. గొప్పగా చాలా మాటలు కొన్నిసార్లు నేను చాలాసార్లు ప్రయత్నం చేస్తున్నాను. కొంతమంది దైవజనులను సాక్ష్యం కలిగిన వారిని తీసుకొచ్చి వాక్యం చెప్పించాలన్న ప్రయత్నం నాకు మధ్యలో చాలాసార్లు జరుగుతూ వచ్చింది. ఇంకుంపడతా అంటే మనసుకు వస్తూ ఉంది. కానీ చాలా విషయాలు కొరత కారణం చేత
వాక్యం కలిగిన కొంతమంది గొప్ప దైవజనులను పిలుచుకోలేని పరిస్థితి మనకు చాలా ఉంది. వాక్యం వినాలి. ఏ సమయంలో ఎవరి ద్వారా దేవుడు ఏ విధంగా మాట్లాడతాడో అర్థమవుతుందా? మనకు తెలియదు. దేవుడు మాట్లాడితే అంతకంటే గొప్ప సంగతి ఏ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడో మనకు తెలియదు. అది ఆయన ఇష్టం. దానికి మనం సరిపోయే విధంగా సిద్ధపడతా ఉంటే దేవుడు మాట్లాడతాడు. సరే, ఇప్పుడు ఇక్కడ 100లో సంఖ్య ఉండకూడదు. 100 వదిలేయండి. నీదేంది నాదేంది అది ఈ రోజు నుంచి పరిస్థితి. రండి మళ్ళా 1 కొరింథీ 5వ అధ్యాయం మనం చదువుకున్న 6వ వచనం. పులిపిండి కొంచెమైనను ముద్దంతా పులి చేయనని మీరు ఎరగరా? నేను ఎరగాల. ఇది ఒక్కటిలే, ఇదేం కాదులే, ఎట్ట ఈ మాట మీరు ఎన్నిసార్లు అని ఉంటారు. ఎట్ట అంటే చేయకపోతే, కలిసిపోకపోతే, ఇది అనుసరించకపోతే ఎట్ట ఎన్నిసార్లు అని ఉంటారు. వీళ్ళేదో ఏమన్నాడు? కొంచెము పులిపిండి ముద్దంతా పులి చేయని మీరు ఎరగరా? ఏంది కొంచెం పులిపిండి? పులిపిండి పాపానికి సాదృశ్యం. కొంచెం అంటే చాలా తప్పిదాలు చేయాల్సిన పని లేదు. ఒక్కటి చాలు నీవు పాపానికి అపరాధానికి బానిసగా ఉన్నాయి. నీవు లైన్ నుండి తప్పిపోవడానికి చాలా పని లేదు. ఒక్కటి చాలు. ఇక్కడ అన్నాడు కదా కొంచెం, ఇక్కడ కొంచెము పిండి ముద్ద అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఒక మంచి పిండి, 1 కేజీ పిండి బాగా కలిపి పెట్టి పులిసిన పిండిని కొంచెం ఒకంత కంది గింజంత తీసుకొని ఆ ముద్ద కింద తానిస్తే ఉదయం కల్లా ఈ మంచి ముద్ద కూడా ఏమైంది? ఉంచిపోయింది. అది ఇక్కడ దాని అర్థం ఏంటంటే చాలా కాదు కదా, ఏముంది ఒక్కటి కదా, ఇది కూడా చేయకపోతే సమాజంలో కులమస్తులు సమాజము ఏమంటుందంట, ఏదైతే అంటుంటారు. అర్థమైందా? ఆ ఒక్కటి నిన్ను భ్రష్టు పట్టిస్తున్నది అని తెలుసుకోవాల్సిన విషయము విశ్వాసం ఉంటుంది. నువ్వు విశ్వాసం అయితే, నువ్వు ఎవరైనా కానీ విశ్వాస అయితే ఆ ఒక్కరో పులిపిండి అన్నది, ఆ ఒక్కటన్నది నిన్ను భ్రష్టు పట్టిస్తుందన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి. అది దీని అర్థం. ముద్ద నీ జీవితం, మన జీవితం. ముద్ద మన జీవితానికి లేక సంఘానికి సాదృశ్యం, మన జీవితానికి సాదృశ్యం. కొంచెం పులిపిడి అంటే ఏదైనా ఒక పొరపాటు. ఇప్పుడు అవ్వాదాములు ఎన్ని పొరపాట్లు చేశారు? ఒక పని చేసిర్రా ఒకటే. ఎందుకంటే ఇక్కడ యాకోబు పత్రికలో యాకోబు గారు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. మళ్ళా దాన్ని ఇక్కడికి తీయండి. 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చూస్తాను చూడండి. చూడండి, 6వ వచనం, 3:6. జాగ్రత్తగా వినండి. విన్న తలలిట పల్లవ చూస్తే నేను జాగ్రత్తగా వినండి అని అన్ను. జాగ్రత్తగా వినండి. ఏం రాయండి ఇక్కడ? నాలుక మన ప్రతి మనిషికి దేహంలో ఉన్నటువంటి ఒక అవయవం నాలుక. ఈ నాలుక లేకపోతే మనిషికి మాటలు లేవు. అర్థమవుతుందా? ఈ నాలుక దేనికి సాదృశ్యం ఉంటుందంటే, లోతైన బావిలో నుంచి తాడు పెట్టి బకెట్తో నీళ్ళు తీస్తారు చూడండి, అలానే అంతరంగంలో నుండి మాటలు తెస్తుందంట నాలుక. అంతరంగంలో నుండి నాలుగు మాటలు వస్తాయంట. 139 నాలుగులు అంటాడు. నా నాలుకకు మాట రాకమునిపై ఎక్కడి నుంచి వచ్చింది మాట? అంతరంగంలో నుంచి ముందు నాలుకతో సంప్రదించి నాలుక ద్వారా బయటకు వస్తుంది మాట. నాలుక లేకపోతే మాటలు
లేవు. ఈ నాలుక డైపరానికి సాదృశ్యమైంది. డైపరము చిట్టెక్కి ఎగిరిపోయిందని మాటలు. ఈ రొట్లో డైపరం ఉంటుంది సన్నతీగా. అది అప్పుడప్పుడు లేచిపోతుంటాయి. కాస్త కరెంట్ ఎక్కువ వచ్చినప్పుడు, లేకపోతే మాటలు కాస్తే సౌండ్ ఇచ్చినప్పుడు లేచిపోతుంటాయి. అది పోయిందంటే ఇంకా మాటలు ఇంకా సౌండ్ లేదు, పోయి మళ్ళీ రిపేర్ చేసుకుంటాం. అయితే ఇక్కడ అన్నాడు, ప్రతి మనిషికి నాలుక అవసరం. మన దేహంలో ఉంచబడిన ఒక చిన్న అవయవం ఇది. ఇంకా దానికి అర్థం ఎలా చెప్పాడు చూడండి. ఏమంటున్నాడు? నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేసు ప్రకృతి చక్రమునకు శిక్షు పెట్టును. అది నరకము చేత శిక్షు పెట్టబడును. ప్రకృతి చక్రం మన జీవితం. నాలుగు చిన్నదే అంటుంటారు అప్పుడప్పుడు. నరములేని నాలుగు ఈ టైం తిరుగుతాయి, ఈ టైం తిరుగు. వాస్తవం సామెతల్లో కొన్ని అవసరం, కొన్ని సర్లేదు. పెద్దల సామెతలు కొన్ని అవసరం అవుతాయి. పెద్దల మాట పెరుగన్న మూట అనేది ఒకటి, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి చాలా మూర్ఖంగా మాట్లాడిన మాట. అయితే ఇక్కడ చూడండి, నాలుక గురించి చెప్పాడు. మన అవయవాల్లో నాలుకలు ఎవరైనా ఉన్నారా? నాలుక లేని వాళ్ళు. నీ నాలుక, నీ అవయవంలో ఉన్నటువంటి నీ నాలుక నిన్నేం చేస్తుందో తెలిసిన లైన్ తప్పితే 64 కీర్తన 8 వచ్చిన చదవండి. అక్కడ స్పష్టంగా రాశాడు. చిన్న అవయవమేగా, నాలుగు చిన్నదేగా, చెయ్యి అంత లేదు కదా, కాలు అంత లేదు కదా, తల అంత లేదు కదా, బాడీ అంత లేదు కదా, నాలుక చిన్నదే కదా. ఏం చేస్తా చూడక అర్థమైందా? వారేవురు క్రమము తప్పితే నేను నష్టపోవడానికి కారణము నా నాలుకే. చూడండి, అందుకని ఈయన ఏం చెప్తాడంటే 26 వచనంలో 1:26లో, ఎవడైనా నోటి కళ్యం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొను భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటికి ఏమన్నారంటే ఎప్పుడు కళ్యం. కళ్యం అంటే తెలిసిన తాడు కాదు. కళ్యం అంటే శాకు, గుర్రాన్ని పెడతారు. అది నాలుగు కింద పెట్టి వెనక బిగిస్తే అప్పుడు చిన్నపిల్లోడికైనా కంట్రోల్ ఉంటుంది. అది లేకపోతే ఇసిరి నొప్పిది పైన కూర్చోండి, అలాంటి పరిస్థితి అన్నమాట. అందుకని వాక్యం అనే కళ్యం, వాక్యం అనే కళ్యం మనకు అవసరం. ఎప్పుడు మన నోట వ్రత మాటలు ఉండాలంటే, మన నోట జీవపు ఓటలు బయలుదేరాలంటే, మన నోట మన జీవితం ఇతరులకు మాదిరికరంగా ఉండే విధంగా మంచి మాటలు మన నోట రావాలంటే వాక్యం అనే కళ్యం మనకు అవసరం. కానీ కూల్చే నాలుక మనకు అవసరమా లేదు. అది కూల్చేది వారు కూలిదరు, వారు కూళ్ళకు వారు నాలుకే కాదు. ఇంత చదువుకున్నారా? 64:8 వచ్చినప్పుడు అన్నమాట. సరే, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం. కొంచెము ఒక్క వస్తువు అంట ఏం చేసిందంట ఒక్క చిన్నది ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ప్రకృతి చక్రం మన జీవితాన్ని పతనం చేస్తుంట. ఒక్క నాలుక, అర్థమవుతుందా? ఒక్క నాలుక మన జీవితాన్ని పతనం చేస్తుంది. ఒక్కటే అనుకుంటే కుదరదు. సరేలే, ఏందిలే, పిల్లలు పోయి వచ్చింది. అరే పిల్లలు ఇచ్చారుగా మూట, పాప మూట, ఇల్లంతా పంచుకుంటారు. జీవితాన్ని కట్టుకోవటంటే చాలా రకాలైనటువంటి కట్టుబాట్లు ఉన్నాయి. చాలా రకాలైన కట్టుబాట్లు ఉన్నాయి. ఎందుకంటే చాలా లేవు. ఏం కట్టుబాట్లు లేవు. ఎట్టయితే లేవు. పెద్దల నడవడిక వేరు, చిన్నపిల్లల నడవడిక వేరు. అప్పుడు సాతాను కనిపెట్టుకొని ఉంటాడంట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు జరగడానికి. కనిపెట్టుకొని ఉంటాడంట. అక్కడ మనకు తెలుసు కదా, 1 పేతురు 5:8 వచనంలో, ఎవరిని మింగుదులని వెతుకుచు తిరుగుతున్నాడు. ఎవరి ద్వారా వెళ్తారు? నేను వెంటనే పోయిన వాళ్ళ నీ దగ్గర ఉన్నారు కదా, ఇంకా వెళ్తారు కదా, వాళ్ళు నేను మింగేస్తాడు. అది పరిస్థితి. ఒక చిన్న విషయంతో తన పని జరిగించడానికి అవకాశం ఉంది. అర్థమైందా? కొంచెం పులిపిండి ఏం చేసింది? ముద్ద మొత్తమును పులి చేసిందని ఎరగాలి.
ఏంది కొంచెం పిండి, కొంచెం పులిపిండి, ఒక్క పాపం. ఏదైనా సరే, ఒక మాట కావచ్చు, ఒక ఆలోచన కావచ్చు, ఏదైనా సరే పాపంతో కూడినటువంటిది. చిన్న పాపమే, ఒక్క పాపమే, చిన్న పాపమే. పాపాలు చాలా రకాలు ఉంటాయి. పెద్ద పాపం ఉంటుంది, చిన్న పాపం కదా. మనం గుర్తించాలంటే, ఎరగాలంటే, ఎరిగామా అది. కొంచెం పులిపిండి ముద్దంతట్టు పులి చేయలేని మీరు ఎరగరా అన్నాడు. ఎరిగిన వారు తప్పించుకుంటారు, ఎరిగిన వారు కట్టుకుంటారు, ఎరగని వారు సరేనంటారు, మామూలు వెళ్ళిపోతారు. అది లెక్క. సరే, ఇక్కడ ఏం రాయబడింది? ముద్ద మొత్తం చెడిపోవాలంటే ఏదో అంతింతో ఉదయం సాయంత్రము కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేసే అనుభవం ఉంటుంది. అది కూడా ఏమైంది, ఒకరోజు ఆగిపోద్ది. పులి చేయాలంటే ముద్దంతా పులి అంటే ఆగిపోద్ది. ఒక రోజుకు ఆరంభం అయింది కదా, స్టార్ట్ అయింది కదా, కాలం నుంచి దాన్ని లేదా వస్తుంది. ఆరంభం అయింది, ఆడిపోద్ది. ఆరంభం కాకనే ఉండాలి, కాకుండా చూసుకోవాలి. అది దాని అర్థం. సరే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, తర్వాత మాట మనము 6వ వచనం 5:6లో ఉన్నాం కదా. మీరు పులిపిండి లేని వారు కనుక, మారు మనసు పొంది పశ్చాత్తాపడ్డవారు కనుక, దేవుని కొరకు జీవించేవారు కనుక, దేవుని కొరకు జీవిస్తున్నామని చెప్పుకుంటున్నారు కనుక ఏమన్నాడు? మీరు పులిపిండి లేని వారు కనుక అంటే పాప క్షమాపణ పొందినవారు, పాప క్షమాపణ పొందారు, పాప విమోచన పొందారు, దేవుని కొరకై తీర్మానం చేసిన వారు కనుక, అందును బట్టి ఏం చేయాలంట? ఏం చేయాలన్నాడు? మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అది ఏమన్నాడు? మీరు పులిపిండి లేని వారు మంచిదే, మంచిదే, పులిపిండి లేని వారే. ఇంకా మీరు మీ జీవితాన్ని చక్కగా ముందుకు కొనసాగించుకోవాలంటే మీకు అర్థం కావాలంట, మీరు ఎరగాలంట. ఇది తప్ప కాదా, ఇది పాపమా కాదా, ఇది చెడా కాదని ఎరగాలంట. అన్నాడు కదా, మీరు ఎరగరా అని. ఇది అవుతుందా, ఇది ఏంటి, దీని పరిస్థితి అని ఎరగాలంటే విశ్వాసం. కళ్ళు తెరవబడ్డాయి కదా. అందుకని మీరు పులిపిండి లేని వారు కనుక మీరు రక్తవారు ఒకటై మిమ్మల్ని పాడు చేసే, మిమ్మల్ని చెరగొట్టే, మిమ్మల్ని చెరిపే మాటలు, పాటలు, ఏమైనా కార్యాలు, ఏమైనా సంభాషణలో ఉంటాయి చూడండి. వాటిని ఏం చేయాలంట? తీసేయాలంట. ఇప్పుడు దాకా కలిపాం, ఇప్పుడు దాకా కలుపుకుంటున్నాం, ఇప్పుడు దాకా మనం ఏకీభవిస్తున్నాం. ఇప్పటి నుంచి ఏకీభవించడానికి వీలు లేదు. అది ఇప్పటి నుంచి ఏకీభవించడానికి వీలు లేదు. అందుకని నువ్వు బాగుండాలంటే నీలో ఉంది చూడు మాటల్లో పొరపాట్లు, అంటే అప్పుడప్పుడు మాటలు వ్యర్థంగా మాట్లాడే ఆలోచన, అది తీసేసుకోవాలంట. నీ ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టబడకుండా ఉండాలంటే ఆ పాతదైన ఆ పులిపిండిని, ఆ పాపమైనటువంటి మాటలు, కాని మాటలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థ ఆలోచనలు, తప్పు మాటలను, పోకిరి మాటలను, సరస్వతులను, అయిన పాపాన్ని తీసేస్తే నువ్వు ఇక స్పష్టంగా బాగా ఉంటావు అని ఇక్కడ ఈ మాట చెప్తున్నాను. పాతదైన ఆ పులిపిండిని తీసి పారవేయండి. కొన్నిసార్లు కొంతమంది పారవేయంట, దాచిపెట్టుకుంటాం. మీ అందరికీ గుర్తుంది, పేతురుని పిలిచినప్పుడు ఎలీషా మాదిరి పేతురు వలను కాల్ చేసి రాలి వాళ్ళ నాయన చేతి తీర్చి వచ్చాడు. జబదా ఏం చేస్తున్నాడు? వాటిని శుభ్రం కడిగి ఇంటికాడ పెట్టాడు. వీళ్ళు వచ్చినప్పుడల్లా కనపడతా ఉండేది. ఆఖరిలో మనకు తెలుసు కదా, యోహాను సువార్త 21లో గొప్ప సందర్భం ఉంది. యేసుప్రభువు వారు సిలువ వేయబడిన తర్వాత పేతురు అంటున్నాడు, ఏమన్నాడంటే, మీ ఇష్టం, మీరు ఎట్లా పోండి, నేను మాత్రం మళ్ళా చేపలు పట్టుకున్నాను. నా పని నేను ఎందుకు పోగొట్టుకోవాలా, నా పని నేను పోతానని చెప్పాడు. అడిగాడు వాళ్ళకు. వాళ్ళేమన్నా తెలిసిన, నువ్వు పోతే మాదేమి ఉండాలి, మేము కూడా వస్తాము.
అదే ఆరంభ రోజుల్లో స్టార్టింగ్లో కన్నా ఎలిషా మాదిరి ఖాళీ చేసి కానీ వచ్చి ఉంటే ఈయన ఇంటికి పోయినప్పుడు అది కనపడేది కాదు. అక్కడ దేవుని మాటను పక్కన పెట్టేవాడు కాదు. అర్థమైందా? దేవుని మాటను పక్కన పెట్టేవాడు కాదు, దేవుని మాటను మర్చిపోయినాడు కూడా కాదు. మళ్ళీ చేపలు పెట్టేదని కాదు కదా దేవుడు పిలిచింది, ఆయన మనసును పట్టడానికి పిలిచాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఎందుకు విశ్వాసం అంటే విశ్వాసనగా మాదిరికరమైన జీవితం జీవిస్తేనంటే ఆ విశ్వాసకి యోగ్యత. మాదిరికరమైన జీవితం లేకపోతే ఆ విశ్వాసకి యోగ్యత కాదు. అర్థమైందా? మాదిరికరమైన జీవితము ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన మనకు మాదిరించిపోయాడుగా, ఆయన మనకు మాదిరించిపోయాడు. మనందరికీ తెలుసు, చాలాసార్లు అది కంఠస్థ వాక్యంలో కూడా ఉందేమో ఒక మాట. ఆయన మనకు మాదిరించిపోయినట్లుగా మనం ఆ మాదిరిని ఇతరుల కొరకు కలిగి ఉన్నాం. అది అక్కడ చెప్పబడ్డ మాటలు అర్థమయ్యాయా? ఇప్పుడు చెప్పబడ్డ మాటలు అర్థమయ్యాయా? సరే, మళ్ళీ మొదటి భాగం మీకు రండి. ఏమంటున్నాడు? మీరు పులిపిండి లేని వారు కనుక. ఈ మాట మనందరికీ వర్తిస్తుందా? సరిపోతుందా? ఈ మాటకు విమోచింపబడ్డారు కాబట్టి మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా ఉన్నావో నీకు అర్థం కావాలి, నేను ఎలా ఉన్నానో నాకు అర్థం కావాలి. విమోచింపబడ్డవారు సంఘమైన కొరింథీ సంఘానికి చెప్తున్నాడు ఈ మాట. సంఘం అంటే క్రీస్తు యేసు రక్తంతో కొనబడి కడగబడింది సంఘం కనుక అక్కడ చెప్తున్నాడు. ఒకవేళ ఎవరినైనా పులిపిండి ఉందనుకోండి, ఇబ్బందికరం, వారికి నష్టం. అందుకే ఇక్కడ ఏమన్నాడు? సంఘం అంటే ఇంకా పాపం లేని పరిస్థితి కనుక ఇక్కడ ఆ మాట మాట్లాడు. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా చిన్న బలహీనత దగ్గరకు వస్తే దాన్ని ఏం చేయాలంటే ఎరిగి, అరే ఇది సరికాదు, ఈ స్థలంలో నేను ఉండకూడదే ఉన్నాను, వెంటనే పక్కకు వచ్చేయాలి, తప్పించుకోవాలి, తను కాపాడుకోవాలా, తను కట్టుకోవాలా. ఎరిగిన పరిస్థితి ఎరగలేదనుకో, మౌనం ఉన్నావనుకో, అది నిన్ను గెలుస్తుంది. అది నీ హృదయం అనే పలక మీద మరకలు చేసేస్తుంది. ముందుగా హృదయం అనే పలక మీద రాయబడిన వాక్యాన్ని ఏం చేస్తుంది? అది ఇంకొకటి రాయాలంటే ముందు రాసినే కావాలి, తుడిపి. అది పరిస్థితి. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈరోజు మనము వింటున్న మాటలు జాగ్రత్తగా పాతదైన ఆ పులిపిండి తీసేయాల్సి ఉంటుంది. పాతదైన ఆ పులిపిండిని తీసివేయకపోతే నీవు పాతదైన ఆ పులిపిండిని తీసేయకపోతే నీవు క్రొత్త ముద్దవు. డిసెంబర్ 24 వచ్చింది, 25కు ఉదయానికల్లా, 25 ఉదయానికి చెప్పండి కొత్త బట్టలు వస్తాయి. అప్పుడు 24 పెట్టిన బట్టలు ఏం చేయాలా? 25 ఉదయాన్నే తీసి పక్కన పడేసి కొత్త బట్టలు ధరిస్తాను. అర్థమైందా? అది ఎలానో ఆధ్యాత్మిక జీవితం కూడా నీవు పాత బ్రతుకును విడిచిపెట్టకుండా నువ్వు క్రొత్తగా జీవించలేవు. అందుకు కొరింథీ అంటాడు కదా, ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. 2 కొరింథీ 5:17 ఉంటుంది మాట. పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. క్రొత్తవాయెను. ఉందా మనకు అలాంటి క్రొత్త జీవితం? మనకు క్రొత్త జీవితం ఉందా? అలాగా మనం చూసిన మాటల ప్రకారంగా వింటున్నారా? మీరు పులిపిండి లేనివారు, నేను పులిపిండి లేనివాడు కనుక క్రొత్త ముద్దవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుదును. పారవేయండి, పారవేసిన వారికి మాత్రమే మేలుంది అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన ఉన్నతమైన కృప